హే గాయ్స్, ఈరోజు మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మా వీధిలో ఉండే వాళ్ళతో కలిసి మేము కుక్కటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఈరోజు 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కాళ్ళకి పారాణి అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని మేము బస్సు అయితే ఎక్కేసాము. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి గుడి దగ్గర చాలామంది జనం ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మేము వెళ్ళేసరికి టైం అయితే 8:30 అయింది కాబట్టి అంతగా జనం అయితే లేరు. మాకు దర్శనం చేసుకోవడానికి వీలుగానే ఉంది. మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి వచ్చాం కాబట్టి ఇక్కడైతే స్నానాలు ఏమీ చేయట్లేదు. జస్ట్ కోనేట్లో కాళ్ళు చేతులు కడుక్కుని కొన్ని నీళ్ళైతే నెత్తిమే చల్లుకుని దర్శనానికి అయితే వెళ్ళాము. కొంతమందికి డౌట్ వస్తుంది, గురు పౌర్ణమి అయితే దత్తుడి గుడికి కదా వెళ్ళాలి, ఇదేంటి శివుడి గుడికి వెళ్తున్నారు అని. నిజానికి ఇక్కడ శివుడితో పాటు చాలా దేవుళ్ళు కూడా ఉన్నారు. అందులోనూ దత్తుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అందుకే దత్తుని దర్శనం కోసం ఇక్కడికైతే వచ్చాము. ఇంతకు ముందు నేను గుళ్ళ కంటే పెద్దగా వెళ్ళేదాన్ని కాదు, అంతగా ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు నాకు. ఈ మధ్యన గుడికి వెళ్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా ఇంకా గుళ్ళు తిరగాలనిపిస్తుంది. ఉన్నట్టుండి నేను సడన్గా భక్తురాలనే అయిపోయానని నా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నాకు కూడా అదైతే నిజమే అనిపించింది. ఎందుకో ఈ మధ్యన గుడికి వెళ్ళాలనిపిస్తుంది, దేవుళ్ళ దర్శనాలు చేసుకోవాలనిపిస్తుంది. ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ముందుగా మేమైతే శివుని దర్శనం చేసుకోవడానికి లైన్ అయితే పెట్టాము. లైన్ కూడా చాలా ఖాళీగానే ఉంది. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ ఏమీ తీయనివ్వట్లేదు, హుండీలో వేసేస్తామని చెప్తున్నారు. అందుకే నేను ఎక్కువగా ఏమీ తీయలేదు. శివుణ్ణి దర్శించుకున్న తర్వాత మేము చెట్టు దగ్గర ఉన్న దత్తుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దత్తునికి నమస్కరించుకుని బయటకైతే వచ్చాము. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న సాయిబాబా గుడికి కూడా వెళ్ళాము. సాయిబాబా గుడి దగ్గర అప్పుడే గురువులకు పాలాభిషేకంతో అలాగే పెరుగుతో కూడా అభిషేకం చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి మా చేత కూడా పోయించారు. అది మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ చూడండి, వీడియోలో నేనే దత్తుడికి సాయిబాబాకి పాలాభిషేకం అయితే చేస్తున్నాను. మాకు అసలు నిజంగానే తెలీదు అక్కడ పాలాభిషేకం మన చేత చేయిస్తారని. మనం ఏం తెచ్చుకోవాలో కూడా మాకు తెలీదు. కానీ నిజానికి వాళ్ళే పాలు పెరుగు ఇస్తున్నారు, జనాలకి ఇచ్చి వాళ్ళ చేత అభిషేకం అయితే చేయిస్తున్నారు. అభిషేకం చేస్తుండగా పక్కన పంతులు గారు అయితే మంత్రాలు అయితే చదువుతున్నారు. మేము గుడికి త్వరగా రావడంతో ఇక్కడ కూడా మాకు లైన్ తక్కువగానే ఉంది. ఇక్కడ కూడా మాకు త్వరగానే దర్శనం అయితే జరిగింది. బయట సాయిబాబాకి దత్తుడికి అభిషేకం జరిగిన తర్వాత లోపల సాయిబాబా గుడిలో దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక్కడ అభిషేకం జరుగుతున్న సమయంలోనే ఎదురుగుంటా చాలా తులసాకైతే పెట్టారు. అసలు అది ఎందుకు అంతగా అక్కడ పెట్టారనేది అయితే నాకు తెలీదు. నేను పంతులు గారిని అడుగుదాం అనుకుని మర్చిపోయాను. మా వాళ్ళకి త్వరగా దర్శనం అయితే అయిపోయింది, నాకైతే లేట్ అయింది. ఎందుకంటే నేను వీడియో తీస్తూ ఉండిపోవడం వల్ల నాకు లేట్ అయింది. భక్తుడికి అభిషేకం చేసిన తర్వాత సాయిబాబా గుళ్ళోకి అయితే వెళ్ళాను. అక్కడ దేవుళ్ళందరికీ నమస్కారం చేసుకున్నాను. నాకు ఇక్కడ దేవుళ్ళు చూస్తుంటే చిన్న చిన్న పిల్లల్లా కనిపించారు. అంత అందంగా అంత క్యూట్గా ఉన్నారు, చాలా అంటే చాలా బాగున్నారు. ఇక్కడ నేను వీడియో తీయడం అయితే ఎవరో చూడలేదు, చూడకుండా అయితే తీసాను. చూస్తే మాత్రం పంతులు గారు పక్కనున్న వాళ్ళు కూడా తిడతారు. అందుకే త్వరగా బయటకు అయితే వచ్చేసాను. దర్శనం అయ్యేసరికి మాకు టైం అయితే 9 అయింది. కాసేపు అలా కూర్చున్నాము. మీకు గుడి సరౌండింగ్స్ చూపిద్దామని నేను వీడియో తీశాను. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ రేకుల షెడ్ ఉంది కదా, ఆ సందులోనే మనకి ఎవరికన్నా హోమాలు కావాలంటే చేస్తారు. దర్శనం అయిపోయింది కదా, ఇంకా ఇక్కడితో వీడియో అయిపోయింది అనుకుంటారు. కానీ మేము వేరే గుడికి కూడా వెళ్ళాలి. అదే అసలైన దత్తుడి గుడి, అది కూడా పిఠాపురంలోనే ఉంది. అది ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. మేమైతే నడిచే వెళ్తాము. ఇక్కడ కొద్దిగా ఖాళీగానే ఉంది, కానీ అసలైన దత్తుడి గుడికి వెళ్ళాలనుకున్నాం కదా, అక్కడ మాత్రం లేట్ అయితే చాలా అంటే చాలా జనం వచ్చేస్తారు. మనకి దర్శనం చేసుకోవడానికి కూడా టైం ఉండదు, దర్శనం చేసుకోవడానికి కూడా వీలు కాకుండా చేసేస్తారు, అంతమంది జనం వచ్చేస్తారు.